మీరు చూస్తున్నారు జ్వాలాముఖిని. అగ్ని పర్వతంలో అగ్గి పిడుగు. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. పిల్లలు పూర్తిగా వీడియో చూడండి. నిప్పులు కక్కేలావా జ్వాలాముఖి అగ్నిపర్వతాన్ని తొలి భారతీయ యూట్యూబర్గా చాలా చక్కగా చూడముచ్చటగా రికార్డ్ చేశాను. పూర్తిగా చూసి లైక్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు అగ్నిపర్వతం నుంచి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అగ్ని పర్వతంకి వెళ్ళబోతున్నాం. దారిలోనే ఉన్నాం. నిన్న వీడియో చూశారు కదా ఇక్కడ వరకు ఎలా వచ్చామో. ఓకే, దానికి కంటిన్యూ వీడియో అనమాట ఇది. ఇంకో 10 కిలోమీటర్లు ఈ బురద నేల మీద వెళ్ళాలి అనమాట, ఎందుకంటే రోడ్లు ఏం లేవు. సో మట్టి బ్లాక్ కలర్లో ఉందండి. చూడండి ఎంత సారవంతమైన అగ్నిపర్వతం పక్కనే కదా, చాలా ఇదిగా ఉంది. అగ్రికల్చర్ పరంగా ఈ అగ్నిపర్వతం ప్రాంతాల్లో బాగా పండుతాయి అన్నీ. పిల్లలు బాయిలతో చెప్పడంతోనే సరిపోతుంది అందరికి. ఊరంతా బాయ్ బాయ్ బాయ్. స్టార్ట్ అయ్యాయి కుడుకులు. ఓకే, మనం అగ్నిపర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు అగ్నిపర్వతం గురించి మీరు తెలుసుకోవాలి. అసలు అగ్నిపర్వతం అంటే ఏంటి, అగ్నిపర్వతంలో ఎన్ని రకాలు ఉంటాయి, అగ్నిపర్వతం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అసలు అగ్నిపర్వతం అంటే మీకు భూమి కింద భాగంలో టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూమి పొరలో వచ్చిన ఘర్షణ ద్వారా మ్యాగ్మా తయారవుతుంది. అది ఎర్రటి ద్రవంలాగా ఉండి అధిక ఉష్ణోగ్రతలతో భూమి పొరల్లో ప్రవహిస్తూ ఉంటుంది. సో భూమి పొరల్లో ఈ ఖండాలు కదులుతూ ఉంటాయి అంటారు కదా, ఈ ఖండాల్లో వచ్చిన కదలిక ద్వారా భూకంపాలు, సునామీలు, దానికి తోడు ఈ అగ్నిపర్వతాలు బద్దలవ్వడం. ఆ పొరలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడైతే కన్నం అదే ప్రెషర్ ఉండి వాతావరణం ఆ తేమ అవి ఉంటాయో అక్కడి నుంచి బయటికి వెదజల్లుతుంది. సో ఆ మాగ్మా మండి లావా రూపంలో బయటకు వస్తుంది. మీరు చూస్తున్నారు కదా అగ్నిపర్వతం చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది మీరు చూస్తున్నారా. అక్కడ ఒక సుడిగుండం లాంటిది ఏర్పడింది మా కళ్ళ ముందే. అలాగే వెరైటీగా ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఈ వాల్కోన కనబడుతుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్తామంట. మీరు చూసుకుంటే ఇక్కడ అగ్నిపర్వతం రాయలు ఎలా ఉన్నాయో చూడండి. అంటే లేయర్స్గా మీరు గమనిస్తే కనుక చూడండి. పొరలు ఒక పొర, ఇదొక పొర, ఇదొక పొర, 4 పొరలు ఎక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి పీకాను, ఇదిగోండి, ఇదిగో మొత్తం అంతానా మీరు చూసుకోవచ్చు. సాయిల్ అంతా వెరైటీగా ఉంది, నల్లగా సాయిల్ ఉంది. ఇదిగోండి చాలా, ఎందుకంటే బూడిద పడ్డది కదా, దగ్గర కదా అది అగ్నిపర్వతం. సో లావా వెదజల్లేటప్పుడు ఇలా పడుతుంది అనమాట. పర్వతం దగ్గర చూసుకుంటే లావా అలాగా వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయి ఉంది. ఇదిగోండి నల్లగాన ఎర్రగాన మీరు చూసుకుంటున్నారు. అక్కడి నుంచి అలాగా లైన్గా వచ్చి ఇక్కడ అండ్ పెద్ద ఉంటాయి కదా అవి పడి కూడా ఇలాగైపోయింది. చాలా గాలి వేస్తుంది. ఎంత బాగుందో కదా, సూపర్ ఉంది. మంచి మినరల్స్ అవి ఉంటే చెక్ చేయాలి, కానీ ఇందులో తెలుసా బంగారాలు, వజ్రాలు అన్నీ దొరుకుతాయి.
పిల్లలు ఎవరైనా ఉంటే చూడండి అమ్మ, రగులుతున్న అగ్నిపర్వతాన్ని చూడండి, పొరలుగాన మీకు ఉపయోగపడుతుంది అన్నిని. ఇదిగో లావా ఎదజల్లుతుంది కదా, అందుకే మొక్కలు అయిపోతున్నాయి. బూడిదే కదా లావా అంటే బూడిద లాంటిదే కదా. అదిగా మొక్కలు అన్నీ లావా రాళ్ళు ఇవన్నీ. అదిగో మీకు చూపిస్తాను, చాలా వెరైటీ చూపిస్తారు, చూస్తూ ఉండండి. సో ఇదేంటి ఇంత నల్లగా ఉంది అగ్నిపర్వతం దగ్గర? అగ్నిపర్వతం లావాతో పాటు అంటే బూడిద ఇసుకతో కలిసి నల్ల ఇసుక తయారైంది. మీరు చూసుకుంటే నల్ల ఇసుక, బూడిద ఇసుక కలిసాక ఇలా తయారవుతుంది. ఇసుక మీకు అర్థమవుతుందా? ఇదంతా ఇసుక. ఇదిగో నల్ల ఇసుక. ఏది? మట్టి, రాళ్ళు, ఈ లావా అంతా క్రష్ అయ్యి ఇసుక ఇది. ఇదిగో చూడండి కావస్తే. Crystal like what? ఎదగండి. సో ఇట్ ఈస్ ఇట్స్ లైక్ ఎ క్రిస్టల్, రైట్? క్రిస్టల్ కటింగ్స్ మీరు చూసుకోవచ్చు. వా నైస్ మ్యాన్, థ్యాంక్ యూ. ఎదగండి. వా మీరు చూసుకుంటే మీకు లేయర్స్ ఎందుకు ఇలా ఫామ్ అవుతాయంటే, వర్షం పడ్డాక ఈ లావా చల్లారి బూడిద చాలా కెమికల్ రియాక్షన్స్ అవుతాయి. మీరు చూసుకోవచ్చు. ఇదిగో ఇవన్నీ ఇప్పటి వరకు మీరు చాలా వింతలు చూశారు. మనం అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఓకే, మొత్తం లావా, బూడిద, పొరలు. ఇదిగోండి ఇక్కడ ఎన్ని పొరలు ఉన్నాయి? 1, 2. ఇదిగో ఇదొక పొర, పొరలు లేయర్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఇదిగోండి ఇది చూసుకుంటే బిస్కెట్, ఏదో వేపర్ బిస్కెట్ లాగా. ఇదిగో 1, 2, 3, 4 అన్నీని. ఓకే, లెట్స్ గో. మనం ఇంకా అగ్నిపర్వతం దగ్గరికి వెళ్దాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మనం ఇదిగోండి నదీ పాయలు, నదీ జలపాతాలు అగ్నిపర్వతంలో నుంచి వచ్చినట్లున్నాయి. ఇప్పుడు అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు? యాక్టివ్ వాల్కనో, స్లీపింగ్ వాల్కనో, డెడ్ వాల్కనో అంటారు. అంటే యాక్టివ్ వాల్కనో అంటే చురుగ్గా, అంటే లావా వెదజల్లుతూ ఎప్పుడు ఆ మ్యాగ్మా అవి ఉంటూ ఉండాలని యాక్టివ్ వాల్కనో. ఇప్పుడు నేనున్నది యాక్టివ్ వాల్కనోలో లావా వస్తూ ఉంది. స్లీపింగ్ వాల్కనో అంటే నేను కోస్తారికాలో వెళ్ళాను కదా, ఆ కోస్తారికాలోని, పనామాలోని, ఎల్ సాల్వడోర్లో స్లీపింగ్ వాల్కనోలు అనమాట. సో డెడ్ వాల్కనో అంటే ఎక్కడికి వెళ్ళారు సార్ డెడ్ వాల్కనో? అంత ఎందుకు, మన దగ్గర ఉంది. ఏది? మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది మీరు రాయాలి అది ఎక్కడ ఉందా అనేసి. ఓకే, సో ఇప్పుడు అగ్నిపర్వతం 3 రకాలు విన్నారు. అగ్నిపర్వతం వల్ల లాభాలు అంటే, లాభాలు ముందు మాట్లాడే ముందు నష్టాలు. అగ్నిపర్వతం విస్ఫోటనం బతలేటప్పుడు సునామీలు, భూకంపాలు అన్నీ సంభవిస్తాయి. దానికి తోడు ఆ లావా దారిలో వచ్చినవన్నిటిని నాశనం చేసుకొని వెళ్ళిపోతాయి. ఎందుకు? వాతావరణంలోకి చాలా విష వాయువుల్ని వెదజల్లుతాయి. మొత్తం అడవిని కానీ, చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను కానీ అన్నీ నాశనం చేసేస్తాయి. కాకపోతే నాశనం చేసిన లావా కొన్ని సంవత్సరాల తర్వాత మంచి సారవంతమైన అగ్నిపర్వతంలో నీళ్ళేట్రా బాబు, ఆ సారవంతమైన భూమిలో పంట ఇంకా 1000 ఏళ్ళ వరకు మంచి దృఢంగా, మంచి గట్టిగా సారవంతమైన మొక్కలు అవి మొలిచి ఆ సాయిల్ ఏదైతే ఉందో భూమి, ఆ సాయిల్ చాలా దృఢంగా ఉంటుంది. అందుకే అగ్నిపర్వతం మట్టితో మీరు చూసుంటే సబ్బులు, బాడీ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు అన్నీ తయారు చేస్తారు. ఎందుకంటే మంచి మినరల్స్, ఆ తర్వాత మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. అంటే అది ఒక 500 నుంచి 600 కెమికల్ రియాక్షన్ గ్యాసులు, చాలా అగ్నిపర్వతం కిందన భూమి లోపల వింతలు విడ్డూరాలు చాలా ఉంటాయన్నమాట. సో అగ్నిపర్వతం ఎక్కే ముందు మాకు లంచ్ అనమాట ఇదే ఇచ్చారు, ఇది తినమని అన్నారు.
ఇది దొరకడం ఎక్కువ గడ్డి మొక్క. ఇందులో దుంప అన్నీ ఉన్నాయి. ఇది తినేసి ఎక్కండి అన్నారు. నేనేం తినలేదు, దొరుకుతాయి అనుకున్నాను కానీ ఏం దొరకట్లేదు. సో ఇప్పుడు మనం అగ్నిపర్వతం లోపల పొరలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇదిగో ఇది లైము, ఎల్లో, ఇది ఒక్కొక్క పొర ఒక్కొక్కలా ఉంటుందంట. ఇదిగోండి ఇది ఒక పొర, ఇది వజ్రం పొర. వజ్రంలు తయారవుతాయి కదా ఆ పొర. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు వజ్రం లాగే ఉంది. అండ్ ఇది లావా పొర, లావా మ్యాగ్నమా అంటారు కదా, అది తయారవుతుంది. ఇంకా ఇది బాంబుల పొర అంట, అంటే బాంబుల్లాగా వెదజల్లేటట్లు ఉంటుందట. అండ్ ఇదొక పొర లైట్ వెయిట్. అయ్యే అంటే నీటిలో వేసినా తెలుస్తుంది. ఇది దూదులాగా ఉంది, బరువు లేదు ఇదిగో బరువు లేదు. ఇది దూది పొర. ఇది వేరే ఒక పొర ఉంటుందట. ఇది అసలు సెస్లైన పొర. ఇదిగో ఇవన్నీ పొరలు కలిపి అగ్నిపర్వతంలోని విస్ఫోటనాలకి బాంబులకి కారణం. ఆ లావా వచ్చిందంటే ఎన్ని పొరలు ఉన్నాయి. ఓకే, వచ్చేసామంటే అగ్నిపర్వతం దగ్గరికి. మీకు కనబడుతుంది కదా, అదిగో అది అగ్నిపర్వతం. సో అక్కడ వరకు మనం హైకింగ్ చేసుకొని వెళ్ళాలి. విపరీతమైన గాలి అనమాట. అసలు చాలా కష్టంగా ఉంది వాళ్ళు లాగింగ్ చేయడం. మీరు చూసుకుంటే అగ్నిపర్వతం చుట్టూ పచ్చగా ఉంటుంది. చూసారా, నోటీస్ చేశారా? అగ్నిపర్వతం మీద ఒక్క పొర ఉంటుంది. ఎందుకంటే హీట్, చాలా హీటింగ్ ఉంది. ఓకే, ఎక్కువ కనబడుతుంది. అది మామూలుగా అగ్నిపర్వతం దగ్గరికి వచ్చేసాము. ఊపిరి ఆడట్లేదు. ఆ సల్ఫర్ కారణంగా అసలు మామూలుగా లేదు. సల్ఫరు పొగలు కంపు మామూలుగా లేదు. అది పరిస్థితి. అదిగోండి మొత్తం వచ్చాం ఆల్కనకి. పొగలు కక్కేస్తుంది లావా. ఏదంటే లావా ఏదంటే ఆ లావా ఉంది, అది బాంబు పేలాలి. బాంబులు ఎలా పేలుతాయంటే అది వాతావరణం మార్పులు బట్టి. వాతావరణం చల్లగుంటే బాంబులు ఎక్కువ పేలుతాయి, అదే వాతావరణం వేడిగుంటే బాంబులు ఎక్కువ పేలవన్నమాట. భూమి టెంపరేచర్ బట్టి బాంబు పేలినప్పుడు లావా బయటకు వచ్చి చింపుతుంది, పొగలు వస్తాయి. అది ఇప్పుడు బాంబు వచ్చి వెళ్ళిపోయింది. ఇంక మీకు చూపిస్తాను ఆగండి. గోవింద. ఇద్దరు జపాన్ వాళ్ళు చచ్చిపోయారు అలా ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళి, కొంచెం వెనక్కి వెళ్ళి చాలా డేంజర్. సో ఆ బాంబులు పేలిన వెంటనే గాలి ధూళితో మొత్తం వాతావరణం అంతా కప్పడిపోయింది. మబ్బు ఉంటేనే లావా కనబడుతుంది రాత్రాన. మబ్బు లేకపోతే కనుక మనకి ఇదిగో ఇలాగే ధూళి బూడిదే కనబడుతుంది. ఎంత డేంజర్ అంటే ఒకే ఒక్క అడుగు కాలు జారితే అగ్నిపర్వతంలోకి వెళ్ళిపోతాం. అందరూ భయపడి వెనకనున్నారు. ఈవెన్ టూర్ గైడ్ అంటే గాలి లాగేస్తుంది, ఆ గాలి కిందకి లాగేస్తుంది ఏదో. సో లావా రికార్డ్ చేయడానికి చాలా కష్టమైందనమాట. ఒక పట్టాన మనకి వెంటనే రాదు, అలాగ ఆన్ చేసుకొని ఉండాలి. ఇంతలో ఫోన్లో బ్యాటరీ అయిపోతుంటుంది, మెమరీ అయిపోతుంటుంది, అలాగ స్టాండ్ బైగా ఉంచాలి. 2-3 కెమెరాలు నేను అలా పట్టుకొని జూమ్ చేసుకొని చాలా కష్టపడి తీశాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. సో మీరు చూస్తున్న దాన్ని మ్యాగ్మా అంటారు. ఆ మ్యాగ్మా అది మ్యాగ్మాయే, లావాకే అవ్వదు. లావా ఎప్పుడైతే పారుతుందో అంటే ఆ మ్యాగ్మా బయటకు వచ్చి పైన ఉన్న రాళ్ళు, ఇసుక వీటితో కలిసి వాతావరణంలో కలిసి పారుకుంటూ వెళ్తుందో దాన్ని లావా అంటారు. సో ఆ లావా 2020 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 4000 ఫారెన్ హీట్లతో ఉంటుంది అంటారు. అందుకే చాలా అధిక ఉష్ణోగ్రత కలిగింది ఏది అంటే లావా అనే అంటారు. సో దాంట్లో ఎటువంటి పదార్థమైనా కరిగిపోతుంది. లావాను మనం తయారు చేసుకోగలమా అంటే బంగారాన్ని కంసాలీలు బంగారం తయారు చేసేటప్పుడు ఒక ధాన్యపు కొండలోని బంగారాన్ని పెట్టి బాగా కరిగిస్తే ఎర్రటి లావా
లాంటి మిశ్రమం వస్తుంది చూడండి, అదే అనమాట. సో లావా అలా ఉంటుంది అని చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. దానికన్నా ఎక్కువ ఇదిగానే ఉంటుంది. కాకపోతే ఎన్నో రకాల విషవాయువులు వెదజల్లుతుంది. మీరు ఆ అగ్నిపర్వతం చుట్టూ ఉండేటప్పుడు మీకు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. పిచ్చి పిచ్చి కంపులు ముక్కులోకి వెళ్తాయి. చాలా ఒక వెరైటీగా కళ్ళు తిరగడం, మైగ్రేషన్లోకి వెళ్ళడం చాలా ఇదిగా, ఎందుకంటే అవి మామూలు వాయువులు కాదు, విషవాయువులు. సో వాటి వల్ల మీరు అన్కాన్షియస్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. సో ముక్కుకి గుడ్డ కట్టుకొని ఆ కుళ్ళిన కోడిగుడ్డు, ఆ పొటాషియమా ఏదో అంటారు కదా, మన ఫిజిక్స్ ల్యాబ్లో మనం చేసేవాళ్ళం అది. సో చాలా ఇబ్బంది అయింది. కోయల్ బ్రేక్ చేసేయచ్చు, ఇరిపియచ్చు. సో టైం టు గెట్ ఇన్ అయిపోయింది. So much of time. Bye. Bye. Will I be in your video? Yeah, you are in my video. ఉందండి అగ్నిపర్వతం. ఓకే, అగ్నిపర్వతంకి వెళ్ళడానికి 50,000 అయితే నేను 20,000 సేవ్ చేశాను. ఈ వీడియో చూడండి. వీడియో చూసారు. ఈ వీడియో ఎవరిచ్చారంటే ఈ అమ్మాయి ఇచ్చింది. ఈ అమ్మాయి ఎవరంటే ఇటాలియన్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆస్ట్రేలియన్ అమ్మాయి, 16 సంవత్సరాలు. ప్రియా, you are working, you're not asking your mummy money, pocket money? Sometimes, but I But do work. You working? Yes. How old are you? I am 16. 16 you working? Yeah. So good. My people supposed to learn from you. Very good, very good. చూసారు కదా, ఆ అమ్మాయి తండ్రి డబ్బులు అడగకుండా పాకెట్ మనీ చదువుకుంటూ పనిచేస్తుంది. ఒబామా కూతురు గారు కూడా అలాగే పనిచేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు గొప్పగా అనిపించి అమ్మాయితో పరిచయం పెంచుకుని అమ్మాయి దగ్గర యాక్చువల్గా వాల్కోను రాత్రి వరకు ఉంటే 70,000. ఇప్పటికే దీనికే 50,000 అంటే నాకే ఎక్కువ అనిపించింది. ఇంక 20,000 ఎందుకులే అని చెప్తే ఈ అమ్మాయి వీడియో ముందే ఇచ్చింది. అందుకే నేను నైట్ స్కిప్ చేశాను. అదొక్క షార్ట్ కోసమే. ఒకవేళ ఇంకేస్ ఏదైనా అయ్యి రాకపోతే, అందుకే మార్నింగ్ కనబడుతుంది, నైట్ అయితే ఇంకా బాగా కనబడుతుంది. ఓకే, నాకు సూర్యాస్త సమయాన్ని అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ ఒకటి పెట్టి అక్కడ ఒకటి పెట్టి చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలోనే పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అదే సూర్యుడే. అందుకే నేను ప్రతి దేశంలో సూర్యాస్త సమయాలని, సూర్యోదయాల్ని రికార్డ్ చేస్తూ ఉంటాను. అన్ని దేశాల్లో ఉంటాయి వీడియోలు, మీకు కూడా నచ్చుతారు, లాస్ట్లో ఇస్తాను. ఓకే, వనువాతు దేశం యొక్క వీడియోలు ఇంతటితో సమాప్తం. ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు వనువాతు దేశం నుంచి సైన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ దేశం సోమావాతో.